యథార్థంగా జరిగింది. ఒక చోట ఒక ఆయన అంతా దేవుడి విషయాలన్నీ చెప్తూ ఉంటే, ఆ చెప్తున్న మాటల్లో కృష్ణార్పణం అని ఒక ఆవిడికి వినపడిందంట. ఆవిడేదో పని చేసుకుంటూ వినిందంట. అదే ఒక మంత్రం అనుకొని ప్రతిరోజు సాధనలాగా ఆవిడ ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ ఉండేదట. అప్పుడు పక్కనే ఉండే కృష్ణ మందిరంలో ఈమె చెత్త ఎత్తేటప్పుడు కూడా కృష్ణార్పణం అని చెత్త వేసేదంట. ఆ గుడి నిండా నిండిపోయేదంట. అయ్యో ఇదేం జరుగుతుంది, ఏమి ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి అర్థం కావట్లేదు. మళ్ళీ క్లీన్ చేయడం, ఆమె చెత్త ఎత్తినప్పుడల్లా కృష్ణార్పణం అన్నప్పుడు మొత్తం నిండిపోయేదంట. అప్పుడు ఏం జరిగిందా అని ఆరా తీస్తే అప్పుడు ఈమెని తీసుకొచ్చి, అమ్మా నువ్వు చేసే తప్పు, కృష్ణార్పణం అంటే నువ్వు కృష్ణుడికి అర్పించడం అమ్మా. నువ్వు చెత్త వేసేటప్పుడు కూడా కృష్ణార్పణ అనడం వల్ల ఆ చెత్త అంతా స్వామి దగ్గర చేరింది గాని, అయ్యో నేనెంత పొరపాటు చేశానా, క్షమించండి స్వామి అని చెప్పి చాలా బాధపడ్డా. నాయ వాసుదేవాయ